క్రైస్తవుల మీద వివక్ష అనేది ఎంతగా ఉంది అంటే దాదాపు నెల రోజుల కిందట చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ అన్ని TV9, TV5, N స్టూడియో అందరు కూడా కవర్ చేశారు. కానీ ప్రవీణ్ పగడాల గారు మాకు క్రైస్తవ సమాజానికి ఎంతగానో సేవ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయన చనిపోయి దాదాపు 3 రోజులు అవుతుంది. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ కనీసము మార్నింగ్ ఉదయం దాదాపు 6:30 ప్రాంతంలో ఆయన ప్రమాదం జరిగితే సాయంత్రం 6:30 వరకు కూడా డెడ్ బాడీని ఎవరు కనీసము ఇన్వెస్టిగేట్ చేయడానికి రాలేదు. మరి డాగ్ స్క్వాడ్ ని తీసుకురాలేదు. అక్కడ ఆయన యొక్క హెల్మెట్ కి పక్కన స్పెడ్స్ కరెక్ట్ గా తీసి పడున్నాయి. అక్కడ పక్కన పెట్టినట్టు ఎవరో తీసి పెట్టినట్టు పక్కకు పెట్టినట్టు ఉన్నాయి. మాస్క్ పక్కకు పెట్టినట్టు ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి కర్రల మీద రక్తం మరకలు ఉన్నాయి. మరి ఇంత కనీసం బుర్రలో గుజ్జున్న వాడికి, కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎవరికైనా తెలుస్తుంది. దానికోసం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది, అసలు గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు అర్థం కావట్లేదు. అసలు అంటే ఎందుకు క్రైస్తవుల మీద ఈ వివక్ష? రంగరాజన్ గారికి ఏం ఎక్కువ, మాకేం తక్కువ? ఆయన మీద దాడి జరిగినప్పుడు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. KTR గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాదాపు బండి సంజయ్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా బీజేపీ తరపు నుంచి పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆయనను పరామర్శించడం జరిగింది. మా యొక్క క్రైస్తవ సమాజం నుంచి కూడా పెద్దలు వెళ్ళారు, ముస్లిం సమాజం నుంచి కూడా పెద్దలు వెళ్ళి మాట్లాడారు. మరి ఎందుకు క్రైస్తవుల మీద ఈ వివక్ష అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే క్రైస్తవులకు ఓటు బ్యాంకు తక్కువ ఉందనా? దాదాపు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆంధ్రాలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 9 కోట్లలో 50%, ఇప్పుడు లెక్కలు తెలిస్తే 50% ఓటు బ్యాంకు క్రైస్తవులకే ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రభుత్వము మేము నమ్ముతున్నాము, న్యాయ వ్యవస్థని నమ్ముతున్నాము. ఇప్పటి వరకు కూడా ఇది హత్య అని ఎవరైనా చెప్తారు, ఇది హత్య అని. దానికి విచారణ అక్కర్లేదు పరిస్థితులను చూస్తే. ఎందుకంటే మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఇంతకుముందు యాంకర్ మహేందర్ గారు బ్రదర్ షమీ హుసేని అని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆయన వీడియో ఉంది, మీకు చూపిస్తాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. జూమ్ తీసుకోండి సార్, ఒకసారి జూమ్ తీసుకోండి. ప్రవీణ్ పగడాల గారిని డైరెక్ట్ చంపేస్తామని వార్నింగ్ ఇస్తా ఉన్నారు డైరెక్ట్ గా. ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ నా కొడక 2 గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుకని కత్తిరించేసి శిలో మీద కొట్టి ఊరంతా ఊరికిస్తాం. లంజా కొడక. చూసారు కదా మీరు, ఈయన పబ్లిక్ గా ఈయన దాదాపు పబ్లిక్ గా ఈయన మాట్లాడుతున్నాడు. ఏమని? నాలుకను చీరేసి నీ కళ్ళు ఉడబీకుతామని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఇటువంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోరా మీరు? దాదాపు రాధా మనోహర్ దాస్ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చి దాదాపు నెల కావస్తుంది, ఇంతవరకు రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎవరు పక్షంగా ఉందనే విషయాన్ని మాకు తెలియజేయాలి. లేకపోతే క్రైస్తవులు అందరం ఓటు బ్యాంకుగా మారి మీ ప్రభుత్వాన్ని పడగొడతాము. ఖచ్చితంగా మేమే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎంక్వైరీ మేము నమ్ముతున్నాం. 29 తారీఖు వరకు దాదాపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, మేము నమ్ముతున్నాము. ఇంకా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఇంకా మేము ఏమీ తీసుకోవట్లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు, దాదాపు ఈ జనసందోహాన్ని మీరు చూస్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారని మీరు చూస్తున్నారు. 3 రోజులుగా క్రైస్తవ యువత, క్రైస్తవ సమాజము నిద్ర తిండి అన్ని మానేసేసి సేవకుని కోసము, సేవకుని కుటుంబం కోసము ఇంత ప్రేమతో తరలి వస్తున్నారు. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చే వాళ్ళు కాదండి. వీళ్ళంతా ప్రేమతోని అభిమానంతో ఆయన చేసిన సేవ అంత గొప్పది. ఆయనకి 2 పిల్లలండి. వాళ్ళని కాకుండా ఇంకొక 12 మంది పిల్లలు దత్తత తీసుకున్నారు. ఆయన దత్తత తీసుకొని సమాజానికి ఒక ఆదర్శవంతమైన జీవితం జీవిస్తున్నాడు. సమాజానికి ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు. ఈ రోజు నేను సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి నేను తెలియజేసేది ఒకటే, సమాజంలో ఇటువంటి మంచి వాళ్ళు మనకు అవసరము. కానీ ఇటువంటి మంచి వాళ్ళను కూడా పుట్టన పెట్టుకుంటున్నారు. హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు, శివశక్తి కరుణాకర్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు బహిరంగంగా సవాల్ చేస్తున్నారండి. ఈ రోజు మిమ్మల్ని చంపేస్తాము. ఆయన ఫేస్బుక్ లో కూడా లైవ్ గా పోస్ట్ చేశాడు. ఆయన ఆ పోస్ట్ ఉంది, మీకు చూపిస్తాను. ఫేస్బుక్ లో 1 మంత్ క్రితం ఆయన పోస్ట్ చేశాడు. నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తారు, నాకు ఇట్లా థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఎందుకు మరి అర్ధరాత్రి ఒక్కడే ఆయన వెళ్ళాడు మరి మాకు తెలియదు. కానీ ఆ విజువల్స్ కూడా మాకు అసలు నమ్మశక్యంగా లేవు. విజువల్స్ కూడా పోలీసు వాళ్ళు కేసును తప్పుద్రోవ పట్టించడానికి చూస్తున్నారు. ఏదో రెడ్ కారు గుద్దేసి వెళ్ళిపోయింది, ఆ రెడ్ కారు పక్కకి వెళ్ళిపోయింది, మేము రెడ్ కారు వెంబడి పడతామంటున్నారు. కానీ కారు గుద్దేస్తే బండి ఎక్కడ ఉండాలి, బైక్ ఎక్కడ, మనిషి ఎక్కడ ఉండాలండి? కరెక్ట్ గా ఏదో బండి మీద మనిషి మీద బండిని తీసుకొచ్చి పెట్టినట్టుంది. అక్కడ అమర్చినట్టు ఎవరో ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసి ఆ బండి మీద మనిషిని తీసుకొచ్చి పెట్టినట్టుంది. కానీ అది ప్రమాదం లాగా అసలు కనబడట్లేదు. ఒక మనిషి మరణాన్ని ఎందుకని రాజకీయంగా వీళ్ళు ఇంతగా ఇట్లా అతలాకుతలం చేస్తా ఉన్నారు? వాళ్ళకు భయం అండి, ప్రభుత్వానికి భయము. ఎక్కడ
ఓట్లు చీలిపోతాయో, ఎక్కడ క్రైస్తవులకు సపోర్ట్ చేస్తే హిందువుల ఓట్లు వాళ్ళకు పడవేమో, హిందువుల నుంచి వాళ్ళకు వాళ్ళకు వచ్చేటువంటి యొక్క అది రాదేమో అని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అంతేగాని ఎవరండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? మీరు చూస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎవరన్నా అధికారికంగా వచ్చారా? ఎవరైనా రిప్రజెంటేటివ్ వచ్చి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఏమైనా చేశారా, ఏమైనా మాట్లాడారా? లేదు ఇంతవరకు. రెండు గవర్నమెంట్ నుంచి రెండు గవర్నమెంట్ ఆంధ్రాలో డిప్యూటీ హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, కానీ ప్రభుత్వం తరపున వచ్చి మరి స్పష్టమైన హామీ ఇచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు. మేము చేస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని అక్కడ డిఎస్పీ గారు మాట్లాడారు, కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోటి, నిన్న లాఠీ చార్జ్ కూడా జరిగింది, అన్యాయంగా మా వాళ్ళని కొట్టారు. మేము మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత క్రమంగా పోలీసు వాళ్ళు ఉన్నా కూడా మా క్రమాన్ని మేము పాటిస్తామండి. క్రైస్తవులకు క్రమాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పద్ధతిగా వస్తాము, లైన్లో వస్తాము, నిలబడతాం, ఎటువంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా మేము చూసి వెళ్ళిపోతాం. అలాంటిది నిన్న ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని పంపించేటప్పుడు ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేశారు. ఎవరు ఇచ్చారండి మీకు అధికారం లాఠీ చార్జ్ చేయడానికి? ఎవరు ఇచ్చారని నేను అడుగుతున్నా. లాఠీ చార్జ్ చేయడానికి ఎవరు ఇచ్చారు అధికారం? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని కొడతారా? ఆయన మీద ప్రేమతోటి అభిమానంతో ఇచ్చిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ ఎండలో నిలబడి నిద్ర లేదు, తిండి లేదు, 3 రోజులు చక్కడే ఉన్నారు. పోస్ట్ మార్టం కూడా చాలా ఆలస్యం అయిపోయింది. అలాంటి వాళ్ళ మీద జాలి లేదు, కనికరం లేదు కనీసం కూడా. ఇదే విషయంలో రాధామనోహర్పై అక్కడ రాజమండ్రిలో కేసు పెట్టేటప్పుడు తెలుస్తా ఉంది. చెప్తున్నాను కదండి, రాధా మనోహర్ దాస్ పైన కేసు పెట్టినా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్. ఇంతవరకు ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేదు, యాక్షన్ తీసుకోలేదు. రాధా మనోహర్ దాస్ బయట స్వతంత్రంగా తిరుగుతున్నాడు, రోజుకొక వీడియో చేస్తున్నాడు, పెడుతున్నాడు క్రైస్తవుల మీద వ్యతిరేకంగా. శివశక్తి కరుణాకర్, లలిత్ కుమార్, అమారా ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మీరు చూడండి, శివశక్తి కరుణాకర్ లాస్ట్ 15 రోజులలో 8 వీడియోలు పెట్టాడు ప్రవీణ్ పగడాల గారి మీద. కౌంటర్ అటాక్ దాదాపు మీరు చూసుకుంటే శివశక్తి యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ 15 రోజులలో 8 వీడియోలు పెట్టాడు. నేనైతే ఇది సందేహంగానే భావిస్తాను. నేనే కాదు, మా క్రైస్తవ సమాజం అంతా కూడా ఇది సందేహంగానే భావిస్తుంది. కాబట్టి మీ సిగ్నేచర్ స్టూడియోస్ తరపు నుంచి మేము అడుగుతున్నాము, మేము న్యాయం కోరుతున్నాం ప్రభుత్వాన్ని, మేము న్యాయం కోరుతున్నాం. ఎందుకంటే మేము ఓట్లే లేదా మీకు? మీరు మా ఇంటికి వచ్చి అడుక్కోలేదా? మమ్మల్ని ఓట్లేమని మమ్మల్ని అడుక్కోలేదా? మా చర్చిలోకి వచ్చి అడుక్కోలేదా? మా ఇంటికి వచ్చి మీరు అడుక్కోలేదా? మమ్మల్ని అధికారం కావాలన్నప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి జోలు పట్టుకొని మమ్మల్ని అడుగుతారు ఓట్లు కావాలని. మాకు సమస్య వచ్చినప్పుడు, మాకు కష్టం వచ్చినప్పుడు మీరు దగ్గరికి రారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి ఇదే నేను చేస్తున్నటువంటి హెచ్చరిక. మీరు క్రైస్తవులను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, ఇది చాలా ప్రమాదము. ఎందుకంటే మా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ మీ దగ్గర మాకు న్యాయం జరిగిపోయినా మా దేవుడి దగ్గర మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మాకు నమ్మకం ఉంది, మా సమాజం ఉంది. మేమందరము సంఘటితంగా కలిసి, మేము ఎటువంటి డినామినేషన్ అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం అంతా కూడా ఈ చర్యను చూస్తూ ఉంది. భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. మాకు వేరే రాష్ట్రాల నుంచి కూడా, కేరళ, తమిళనాడు నుంచి కూడా మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, బ్రదర్ మేమందరం మీకు సపోర్ట్ చేస్తామని. కాబట్టి వాళ్ళందరి యొక్క సహకారము, అండదండలు వాళ్ళందరి నుంచి కూడా మాకు ఉన్నాయి. కాబట్టి మేమందరం సంఘటితంగా పోరాడతాము. వీలైతే మేమే ఒక క్రిస్టియన్స్ అందరం కలిసి ఒక పార్టీ పెడతాము, ప్రాంతీయ పార్టీ పెట్టి ఈ రోజు ఎవరైతే సనాతన ధర్మం అని, బీజేపీ అని ఎవరైతే హిందువులకు కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు మేము చెప్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓడగొడతాము, క్రైస్తవ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. మీరు ఇలాగే మీరు పిరుగు పందల్లాగా మీరు క్రైస్తవులను పట్టించుకోకుండా, క్రైస్తవులకు ఎటువంటి యొక్క హక్కులు మీరు ఇవ్వకుండా, క్రైస్తవుల మీద వివక్ష చూపుతూ మాకు ఎటువంటి యొక్క సహకారం మీరు అందించినట్టయితే ప్రభుత్వానికి అయితే మేము చెప్పే హెచ్చరిక ఇదే.